బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని చెప్పి మూకుమ్మడి యుద్ధానికి దిగాయా? ముఖ్యంగా బీజేపీ చూస్తే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి వాగ్దానాలు ఏమయ్యాయి, ఎన్ని పూర్తి చేశారని దానికి సంబంధించి నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ కార్యక్రమాలతో రైతు గర్జనలు, విద్యార్థి పోరు గర్జనలతో జనం బాటపడితే, ఇక హోంగార్డులు నిన్న చాలా సీరియస్ ఇష్యూగా జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు సచివాలయం ముట్టడికి దిగారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాం, హోంగార్డులకి మన దగ్గరే జీతాలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తాం, ఆందోళన సరికాదని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు సచివాలయం కూల్చివేతకు సంబంధించి నిలుపుదల చేయాలని హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇవాళ విచారణకు రాబోతోంది. ఈ అంశాలకు సంబంధించి మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జి దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు జాయిన్ అవుతున్నారు. బి జనకప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. దేవిప్రసాద్ గారు, ముందు మీతో, ఒకవైపు మనం ఒక మాట అంటూ ఉంటాం అష్టదిగ్బంధనం అని. ఆ రకంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ కొన్ని కార్యక్రమాలు, బీజేపీ కొన్ని కార్యక్రమాలు, సరే హోంగార్డులతో ఒక సీరియస్ ఇష్యూ అని జరిగింది, తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు, అంటే సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిలో ప్రభుత్వం ఏమైనా ఉందనుకోవాలా? అట్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా సహజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ఏదో రకమైనటువంటి కార్యాచరణ ఎంచుకొని పనిచేస్తుంటాయి. అది సహజమే. మాకేదో అష్టదిగ్బంధనం అయిపోయి చుట్టుముట్టి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తెస్తున్నటువంటి ఫీలింగ్ ఇలా టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అడుగులు వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ రెండున్నర ఏళ్లలో చేసినటువంటి అనేక కార్యక్రమాలకి ప్రజల నుండి వస్తున్నటువంటి మద్దతు కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. అది జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, నారాయణఖేడ్ ఉప ఎన్నికలైనా, ఆ తర్వాత జరిగినటువంటి అనేక కీలక పరిణామాలు కూడా ఇవాళ ప్రజలకి ఒక అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారనేటువంటి విషయం ఇటీవల అన్ని సర్వేల్లో కూడా తేలిపోతుంది. ప్రతిపక్షాల కార్యక్రమాల గురించి మాట్లాడుకునే ముందు హోంగార్డులు నిన్న ఇప్పుడు అనేక కార్యక్రమాల్లో హోంగార్డుల పాత్ర ఎంత కీలకం ఏంటో మనం చూసాం, మీకు అందరికన్నా బాగా తెలుసు. కానీ నిన్న వాళ్ళ మీదే పోలీసు ఉన్నతాధికారులు లాఠీలు ఎత్తాల్సిన పరిస్థితి ఎట్లా చూడాలి? ఒకటి ఇలా హోంగార్డులకు సంబంధించినటువంటి సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యకి వేతనాలు పెంచాలని వాళ్ళ చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది. గతంలో ఉన్నటువంటి 300 రూపాయలని డైలీ వేజ్ని కూడా పెంచేసేటువంటి ప్రయత్నించింది. అలాగే 5 లక్షల రూపాయలు గతంలో లేనటువంటి ఇన్సూరెన్స్ను కూడా ప్రకటించింది. అలాగే ఉగ్రవాదుల దాడిలోనూ ఇంకేదో దాడిలో పోతే 30 లక్షల రూపాయలు కూడా చేసింది. కాబట్టి హోంగార్డులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే ఇలా ట్రాఫిక్ పోలీసులు అంటే ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క దశల వారీగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు. పోరాటం న్యాయబద్ధంగా ఉందంటారా లేదా? అంటే ఎవరైనా ఋషి గారు, ఎవరైనా తమకు ఉండేటువంటి ఉద్యోగం భద్రత కలగాలనేటువంటి కోరుకోవడం తప్పు కాదు కదా. డెఫినెట్ గా వాళ్ళకి రెగ్యులరేషన్ కావాలి, మేము అదే పని చేస్తా ఉన్నాం, కేవలం పార్ట్ టైం పేరుతో మమ్మల్ని వేధిస్తా ఉన్నారు, బ్యూరోక్రసీలో ఉండేటువంటి ఇబ్బందులు మాకున్నాయి, మా సమస్యల్ని పరిష్కరించండి అని అడగడంలో తప్పలేదు. కానీ ఆ సమస్యకి పరిష్కారం కనుక్కునేటువంటి విధంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ చాలా స్పష్టంగా, నేను సిఎస్ గారితో కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు ఆందోళన పెంచండి, మిగతా ఉద్యోగుల్లాగా మీరు ఇటువంటి ఆందోళన చేయడం వల్ల ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గమనించండి అని చెప్పేటువంటి అప్పీలింగ్ పద్ధతి పోయింది తప్ప, ఇక ఎట్లయినా డెఫినెట్ గా ఒక మాబ్ వచ్చినప్పుడు దాన్ని సరి చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి ఒక మామూలు ప్రక్రియ తప్ప వాళ్ళ మీద అటాక్ చేయడం. నేను అందరూ సచివాలయానికి వస్తే ఎక్కడ ఏం జరగలేదు కదా, అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. డెఫినెట్ గా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల గురించి మీరు ఏమి రకంగా స్పందిస్తారని మాట్లాడదాం. దానికన్నా ముందు జనకప్రసాద్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, రైతుల సంబంధించి రైతు గర్జన ముఖ్యంగా ప్రధాన ఆయుధాలకు తీసుకుని ముందుకెళ్లాలనుకుంటుంది. అది మాట్లాడే ముందు హోంగార్డులకు సంబంధించి నిన్న జరిగిన కొంచెం తీవ్రంగా జరిగిందా, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరగడం కానీ ఒకళ్ళిద్దరు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు. కానీ సానుకూలంగా ఉంది, ఎక్కడ కన్నా లేని జీతాలు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, డీజీపీ గారు కూడా చెప్తున్నారు. ఒక విషయం అండి, అసలు ద బేసిక్ కాన్సెప్ట్ హోంగార్డులు ఎందుకు వ్యవస్థ వచ్చింది? పోలీసులు అన్న వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి స్థానికంగా ఉన్న హోంగార్డులు వాళ్ళకి సహాయం చేసి లా అండ్ ఆర్డర్ మంచి చేయాలని ఉద్దేశం పెట్టిండ్రు.
వాళ్ళకి ఇచ్చే జీతాల విషయంలో కానీ పర్మనెంట్ చేసే విషయంలో కానీ ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదని ఒక పాయింట్. గతంలో కానీ మీ హయాంలో ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు అసలు జీతం వరకు. నార్మల్ గా ఈ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా పెరుగుతుంది, అది లెక్క కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు 2003 వరకు 5 సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులర్ చేయమన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇక్కడెక్కడ కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు, ఉద్యమాలు ఉండవు, ఇప్పుడే చేసే ఉద్యమం. తెలంగాణ వచ్చినాక ఏ వర్గం వాళ్ళు కూడా ఉద్యమం చేయరు. ఆశా వర్కర్ల విషయం ఏమైందండి? మా రైతుల ఉద్యమంలో ఎట్లా లాఠీ చార్జ్ చేసి స్టార్టింగ్లోనే ఇప్పుడు హోంగార్డు వాళ్ళు కోరుకుని మాకు ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమన్నారు. ఇంటికాడ పంపించి అంట్లు తోమిచ్చుడు, కూరగాయలు తెప్పించుడు, వాళ్ళ పిల్లల్ని బడికి తెప్పించుడు వద్దని చెప్పినారు. తర్వాత ఏమైందంటే మేము కానిస్టేబుల్తో ఈక్వల్గా ఉన్నాం, వాళ్ళతో సమానంగా మా వేజెస్ పెంచాలా లేదా దశల వారీగా ట్రైనింగ్ పంపించాలని పెంచుతుండ్రు. వాళ్ళకి ట్రైనింగ్ లేదన్నది ఒక్కటే వీళ్ళకి సమస్య. ట్రైనింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న పంపి కానిస్టేబుల్ చేయొచ్చు. పర్మనెంట్ చేయడం వల్ల ఏంటి, నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, అతను కాంట్రాక్ట్ వ్యక్తానికి ఇవ్వకొద్దనే ఉద్దేశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇటువంటి చిన్న ఏం సమస్య తేడా, ఇన్సూరెన్స్ పెట్టినట్టండి, ఇన్సూరెన్స్ ప్రభుత్వం మీద ఏం పడుతుంది, కొంత ప్రీమియం కడితే ఆటోమేటిక్ ఇస్తారు ఎవరి ఇయర్. దానికి మేము పెద్ద బ్రహ్మాండం చేసామని చెప్తున్నందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి వాళ్ళకి పోలీసు వ్యవస్థకి సహాయకులుగా ఉంటే అటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయడానికి ఇబ్బంది ఏంటో మాకు అర్థం కాలే. అసలు వాడు పోతుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈవెన్ మహిళా పోలీసులు వాళ్ళు ప్రసూతి లీవ్ ఇవ్వమన్నారు, వాళ్ళకి వీళ్ళతో సమానంగా డ్యూటీ ఇవ్వమన్నారు. దానికి ఇంత పెద్ద కష్టము లాఠీ చార్జ్ చేయాలి సార్. ఇన్ని రోజులు మాట్లాడతారు. సిఎస్ గారు దాదాపు 600-700 మంది ఒకేసారి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తే కాస్త ఉద్రిక్తకర వాతావరణం జరుగుతుంది. సో ఎంతో ప్రతిసారి జరిగే వ్యవహారమే కదా. నా మాట వినండి, ఇది 5 రోజుల నుంచి సిఎస్ గారు డిస్కస్ చేసి పరిష్కారం చేస్తారని చెప్పింది గవర్నమెంట్. సిఎస్ గారు ఊళ్ళో లేడు, ఢిల్లీ పోయిండు. ఢిల్లీ నుంచి వచ్చినాక చేస్తామన్నారు, చేసినరా? ఇన్వైట్ చేసినరా? అసలు సామరస్యంగా మాట్లాడితే ప్రభుత్వం మీద ఎక్కువ ఖర్చు పడకుండా ఈజీ చేయొచ్చు సార్, చాలా ఈజీ పని అది. అన్ని వేల మంది ఎవరైతే హోంగార్డు ఉన్నారో వాళ్ళ విశ్వాసం పొందొచ్చు, వాళ్ళతో బెటర్ సర్వీస్ చేయొచ్చు, క్వాలిటీ సర్వీస్ వస్తుంది. అటువంటి చేయడానికి ప్రభుత్వం ఎందుకంటే ఒకవైపు సిఎస్ తో చర్చలు జరుగుతుండగానే ఒకవైపు ఆందోళనలు, నిరసనలు, లాఠీ చార్జీలు చూసాం నిన్న. అంటే ఉద్యోగ భద్రత అడగడం పెద్ద తప్పుగా మారిందా హోంగార్డుల విషయం? అంటే హోంగార్డులు నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీ తర్వాత పాల్గొన్న ఉన్నతాధికారుల వైఖరి చూస్తేనంటే రోజు మా దగ్గర ఈ మీరన్న ఆర్డర్లీ పనిచేసే వాళ్ళు, అంటు దొమ్మే వాళ్ళు, మా మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళు, మా దగ్గర డ్రైవర్లు పనిచేసేవాళ్ళు, వీళ్ళ హక్కుల కోసం అనేటువంటి ఒక భావం ఖచ్చితంగా కనపడింది నాకు. ఒక పోలీసు ఉన్నతాధికారి, ఐపీఎస్, అడిషనల్ డీజీ ఉన్నటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ పద్ధతిలో నిన్న లాఠీ చార్జ్ చేయడం అంటే మీరు అంటే మీ బలహీనత కనబడుతుంది అక్కడ. ఆ స్థాయి అధికారి కూడా లాఠీ చార్జ్ చేయడం అనేది ప్రభుత్వం బలహీనత కనబడుతుంది. ఇప్పటి వరకు ఉద్యమం చేయొద్దనేది మాట సెపరేటు, చేస్తే లాఠీ విరగని వర్గం అన్నది చూపించండి. రైతులు ఆడ తలవలు కొట్టారు మెదక్ జిల్లాలో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. ఆశా వర్కర్ల మీద మరీ అంటే మామూలుగా పశువులు నీటి చేసినట్టు వాటిల మీద ఇటు చేశారు. ఇవాళ హోంగార్డులు గొడవ పెడతా ఉంటే హోంగార్డులని ఇష్టం వచ్చినట్టు కొట్టారు, తలలు పగిలినాయి, చేతులు అన్ని పగిలినాయి. మా దేవప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, సానుకూలంగా పరిష్కరిస్తాం, 700 మంది 800 వస్తే ఏం చేస్తామని చెప్పి. వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసినప్పుడు ఏం చేశారు, నిరాహార దీక్షలు చేసినప్పుడు ఏం చేశారు, అనేక రకాల వినతులు అన్ని స్థాయిల్లో ఇచ్చినప్పుడు ఏం చేశారు, నిన్న సానుభూతితో పరిష్కరించారా? మీరు విధుల్లో చేరకుంటే ఉద్యోగాలను తీసేస్తాం, ఇది డీజీపీ స్టేట్మెంట్. ఈ మన రాష్ట్రంలో ఇంకో ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్, మళ్ళీ ఆయన వేరే సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అంటే చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళకి హక్కులు ఉండకూడదు, ప్రశ్నిస్తే ఈ విధంగా బాధతామంటే ఒక సంకేతం ఇలా ఇచ్చినట్టయింది. నేనేమంటున్నా మీరు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అడగట్లే. సమాన పనికి సమాన వేతనము, కొద్దిగా అంత ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితి, కొద్దిగా ఉద్యోగ భద్రత, బేసికల్ ఇవన్నీ కనీసం ఏదో ఒక స్థాయిలో చేయండి కదా. ఇప్పుడు ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనాలు దొరకట్లేదు అని చెప్పేసి ఆ మధ్య చాలాసార్లు కథనాలు వచ్చినాయి. మరి దీంట్లో ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఏదో ఒక వెయిటేజ్ ఇచ్చి అప్గ్రేడ్ చేయడము, ప్రభుత్వం తలుచుకుంటే ఇవాళ వాళ్ళకి వచ్చే బర్డెన్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ మనం అధికారులకు కొనే ఫార్చునర్ల మందం కాదు, లేకపోతే బిల్డింగులు కూలగొట్టి మళ్ళీ కూలగొడదాం అనుకునేటువంటి మళ్ళీ కడదాం అనేటువంటి డబ్బులు మందం కాదు, లేకపోతే క్యాంప్ ఆఫీసులు కూలగొట్టి మళ్ళీ క్యాంప్ ఆఫీసులు కడదాం అనే డబ్బులు కాదు, లేదా ఎమ్మెల్యేలకు విలాసవంత భవనాలు కట్టడం ఇది కాదు, లేకపోతే అడిగిన వాళ్ళకల్లా ఇచ్చే దానాలు ఉన్నాయి చూస్తున్నా వాటితో. అంటే ఈ హోంగార్డులలో అన్ని రకాల కులాలు ఉన్నారు, దాంట్లో అగ్రవర్ణాలు ఉన్నారు, మామూలు అంటే నేను అసలు ఆ వర్ణాల గురించి మాట్లాడడానికి ఇష్టపడను, రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క సంక్షేమం కోసం మరి కష్టపడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పేసి మాట్లాడలేదు. సమాచారం వస్తా ఉంది, పట్టించుకుంటారు, చేస్తారు.
అదనపు డీజీ స్థాయి అధికారి ప్రభుత్వ సానుభూతి ఎవరు మాట్లాడాలి? సిఎస్ గారు వాళ్ళ ప్రతినిధులు అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు మాట్లాడడం లాస్ట్కి వచ్చి కొట్టాడు ఆయన. అందుకంటే ఏం చేయగలిగారు? కొంతమంది ఐపీఎస్ అయితే చర్చలకు వెళ్తూ పాటు వెళ్ళారు. కొంతమంది డెసిషన్ మేకింగ్ లేని వాళ్ళు ఎవరు చర్చ లేకపోతే ఏంటి, చీఫ్ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ డెసిషన్ తీసుకోవాలి. సహాయకులే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. దయాకర్ రెడ్డి గారు నమస్తే. ఎట్లా చూస్తున్నారు హోంగార్డుల ఆందోళన నిరసన కార్యక్రమాన్ని? శ్రీధర్ చెప్పినట్టు హోంగార్డుల విషయంలో సానుభూతితో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వ్యవస్థ తెలంగాణ సహకారం చేసే క్రమంలో వారి యొక్క సహకారం కూడా మనం తీసుకున్నాం. వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఆ వ్యవస్థకు భిన్నంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి, సహకరించినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నాలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు, లేకుంటే ఆందోళనలు ఉండవు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ హోంగార్డుల సమస్య కూడా పరిష్కరించలేని దిశగా ప్రభుత్వం పోవడం, అక్కడ ఉన్నటువంటి ఆర్డర్లీ వ్యవస్థ, ఉద్యోగ భద్రత, కనీస మర్యాద, కనీస వేతనం ఇది సామాన్యంగా అడిగేటివి. దానికోసము నిన్న మీరు చూస్తే కానిస్టేబుల్ కాదు కొట్టింది, ఐపీఎస్ ఆఫీసర్లు కొట్టింది. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు ఉందో అర్థమైపోయింది మీకు ఇక్కడ. అంటే ఈ వ్యవస్థ పోతే మాకు పనిచేసేవాళ్ళు ఎవరు, మా ఆవిడ సామాన్లు మోసేవాళ్ళు ఎవరు, మా ఆవిడ పర్సు పట్టుకుని తిరిగే వాళ్ళు ఎవరు, కూరగాయలు తెచ్చేవాళ్ళు ఎవరు అనేటువంటి పద్ధతిలో వాళ్ళకి ఆ ఖర్చు ఉన్నట్టు కనపడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తన నివాసం కోసం 30 కోట్లు ఖర్చు పెట్టి పాతది రిపేర్ చేపించచ్చు. అది బాగలేదని 55 కోట్లు 60 కోట్లు అఫీషియల్గా పెట్టినా, అన్అఫీషియల్గా ఇంత పెట్టినారు. 100 కోట్ల దాకా పెట్టి ఇంకో నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వీళ్ళకు మాత్రం ఉద్యోగ భద్రత లేకుంటే నివాస యోగ్యత లేదు, మనం వీళ్ళకు ఉండక్కర్లేదు. అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఒక కేసీఆర్ వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడడానికి, లేకుంటే వాళ్ళొక్కరే ఆ దుర్లపాలన తీసుకురావడానికి అన్నది మళ్ళీ వెనక్కి వస్తూ ఉందన్నది అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ పద్ధతి మారకపోతే డెఫినెట్గా ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఉంటుంది. అది రైతుల నుంచి ఉంటుంది. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అక్కడ వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, వాళ్ళ యొక్క ఎన్యుమరేషన్ చేయకుండా సరిగ్గా ఇక 1000 కోట్లు 100 కోట్లు ప్రాజెక్టులు కడుతున్నాం, 20 ఏళ్ల తర్వాత వచ్చేదో 10 ఏళ్ల తర్వాత వచ్చేదో అనుకుంటున్నారు. అది కట్టు ఆ దీర్ఘకాలిక ప్రణాళికలు అన్ని ప్రభుత్వాలకు ఉండాల్సిందే. కానీ తెలంగాణ తెచ్చుకున్న ప్రయోజనాలు ఏంటి, ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమో కేజీ పీజీ ఫ్రీ ప్రమాణ స్వీకారం చేయడానికి అంటే మరి ఎవరి ప్రమాణ స్వీకారం అయినాకైతుందో ఇంకెవరైనా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత తెలియదు. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక బెడ్రూమ్ ఇల్లు కట్టకపోయినా తాను మాత్రం తన బెడ్రూమ్ మార్చుకునేటువంటి పరిస్థితి. ఇంత డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఒక అవకాశం, ఒక 2.5 ఏళ్ల అవకాశం తర్వాత కూడా ప్రజలు ఇంకా ఆలోచన చేయకూడదు, ప్రతిపక్షాలు ఎవరేం మాట్లాడకూడదు, ఇంకా ప్రతిపక్షాలు ఎవరైనా కోర్టు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందాం, ఇదే నడుస్తుంటే కరెక్ట్ కాదు. రుచి గారు, ఇప్పుడు నిన్న హోంగార్డులకు సంబంధించినటువంటి సిఎస్ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడలేదని కాదు, నిన్న సిఎస్ గారు మొన్న ఢిల్లీకి పోయి ఉండే, ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత నిన్న చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించి మొన్న ప్రోటోకాల్ జిఏడి సెక్రటరీతో మాట్లాడిన తర్వాత సిఎస్ గారితో అడ్రస్ ఇది వరకు గతంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి అడ్రస్ జరిగింది. అంటే వాళ్ళకు ఉండేటువంటి వేతనాలు పెంచాలని గతంలో డిమాండ్ జరిగితే ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసాం. ఈ రోజు వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్డర్లీ వ్యవస్థ అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటి దశాబ్దాల కాలంగా వేలునుకున్నటువంటి చెప్పులు మోపించుకున్న వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులను, రాజకీయ ప్రజాప్రతినిధులు, అవి మాట్లాడదామా చర్చ అంతా కూడా. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, ఆర్డర్ల వ్యవస్థ రద్దు కావాలి. అందులో ఎవరికి దయాకర్ రెడ్డి అన్నా నేనన్నా ఈ ఆర్డర్ల వ్యవస్థని పూర్తిగా తీసేసేటువంటి ఎవరు సమర్థించరు. కానీ వీళ్ళ డ్యూటీలు ఒకటైతే ఒక రకంగా ఉపయోగించుకునేటువంటి ఒక సహజమైనటువంటి ఒక ట్రెడిషన్ చాలా కాలంగా వస్తా ఉంది. ఇది బద్దలు కావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది నేను ఇంకోటి చెప్తాను, జానకిరాజు గారు చాలా కాలంగా మేము 5 లక్షల ప్రీమియం అదేంది ఇచ్చేదని, ఇంతకాలం 6 దశాబ్దాలుగా ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నాడు జనకరాజు గారు. మరి ఎందుకు హోంగార్డులకు ఇన్సూరెన్స్ కు సంబంధించి జనకప్రసాద్ గారు హోంగార్డులకు సంబంధించినటువంటి ప్రీమియం కట్టడానికి ఎందుకు పాలకు లేని చాలా సానుకూలంగా ఉన్నాం. రాజశేఖర్ గారు ప్రధానంగా ఏమి డిమాండ్లు అడిగారు? నిన్న లాఠీ చార్జ్ తీవ్రంగానే జరిగింది, గాయపడిన వాళ్ళ పరిస్థితి ప్రశ్న ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ఇన్సూరెన్స్ దొరికిందా? నిన్న ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ సార్ చెప్పారు సార్, ప్రెసిడెంట్ అయ్యారు, మాట్లాడినాను. సార్ ఏమన్నారంటే
మీకు సీఎం సార్ సానుకూలంగానే ఉన్నారమ్మా, మీకు ఏం ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీకు అమలు పరుస్తారని చెప్పి త్వరలోనని చెప్పారు సార్. అది అంటే నిన్న చర్చలు సఫలమైనట్టేనండి, అంత తృప్తిగా ఉన్నట్టేనా నిన్న జరిగిన చర్చలతో? అంటే మాట్లాడిన దాని సార్ చెప్పిన ప్రకారం అయితే కనుక ఆలోచిస్తే సఫలమని అనుకుంటున్నాం సార్. సో ఆ విధంగా మేము అంగీకరిస్తున్నాం సార్. అలాగే అంటే ఇంకేమన్నా ప్రధానమైన ఇబ్బందులు ఏమన్నా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ వచ్చిందని ప్రకారం చూస్తే కేసులు బనాయించి పెట్టేస్తామని అన్నట్టుగా ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ అందరినీ. సో అదొకటి. నెంబర్ 2, ఇది స్వచ్ఛంద సంస్థ. నేను చెప్పేది ఏంటంటే స్వచ్ఛంద సేవా సంస్థని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఇది ఎలాంటికి పోలీసుకి అనుగుణంగా ఉన్నా కానీ స్వచ్ఛందంగానే చేస్తున్నటువంటి ఉద్యోగం, అంతేగాని మా మీద ఎలాంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మీరు కనుక వెంటనే విధుల్లో జాయిన్ అయితే ఎటువంటి కేసులు ఉండబోవని నిన్న డీజీపీ చెప్పినట్టుగా కూడా పత్రికల్లో వచ్చింది వాళ్ళ. అలాగే సార్, తప్పకుండా. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నారాయణ గారు ఆల్రెడీ దీక్షలో ఉన్నారు. దీక్షలో ఉండడం వలన అక్కడి నుంచి వారు అన్నట్టు ప్రకారం జరుగుతుంది. అంటే వారు దీక్ష మానుకుంటే అందరూ విధుల్లోకి హాజరవుతారని తెలియజేస్తున్నాం అందరికీ. రైట్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫోన్ లైన్లో మాట్లాడినందుకు. దీని గురించి ఏం చెప్తారు? ఒక్క నిమిషం సార్. వాళ్ళు మా ఉద్యోగ భద్రత కావాలంటే దాని మీద స్పందించారు. అదే సెక్రటరియట్ లో వాస్తు బాగలేదు, నా ఉద్యోగ భద్రత ఉన్నారని కూడగొట్టారంటారు. ఎందుకంటే దీని మీద కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇప్పుడు హోంగార్డులకు సంబంధించిన నాయకుడు మాట్లాడారు, సమస్యలకి పరిష్కారం వస్తాయనేటువంటి ఒక విశ్వాసం కలిగిందంటే మీరు